బుక్స్ అదేవిధంగా పత్రికల రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అంశాన్ని సులభతరం చేస్తూ పార్లమెంటు కీలకమైనటువంటి బిల్లుని ఆమోదించింది. దీని ద్వారాగా కొంత పీరియాడికల్స్ అండ్ బుక్స్ ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లో బుక్స్ ప్రచురణకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లో సులభతరం అయ్యేటానికి అవకాశం ఉంటుంది. లోక్సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ 2023ని ప్రవేశపెట్టారు. దీనికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలియజేసింది. అయితే ఇప్పటి వరకు ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ పిఆర్బి చట్టం 1867 ప్రకారం పత్రికలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 8 అంచెల కఠినమైనటువంటి విధానం ఇప్పటివరకు భారతదేశంలో అమల్లో ఉంది. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి పార్లమెంట్లో బిల్లు ప్రకారంగా చూస్తే ఈ పత్రికలను ఎవరైనా ప్రారంభించుకున్నటువంటి వారు ఒకే విడతలో అంటే 8 ఫేజెస్లో ఈ విధమైనటువంటి కఠినమైన నిబంధనలు ఎత్తివేసి ఈ 7-8 అంచెల విధానాన్ని ఎత్తేసి ఒకేసారి సింగిల్ విండో పద్ధతిలో రిజిస్టర్ చేసుకునేటువంటి వీలు కల్పించింది. ఈ మేరకు ఈ బిల్లుని ఆగస్టు 3వ తేదీన రాజ్యసభ ఆమోదించింది. ఇప్పుడు లోక్సభ ఆమోదించింది. దీన్ని సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ వైష్ణవ్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనికి పార్లమెంటు ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంత చిన్న పత్రికల రిజిస్ట్రేషన్కి బుక్స్ ప్రచురణకు సంబంధించినటువంటి ఈ రిజిస్ట్రేషన్లు సులభతరం అయ్యేదానికి అవకాశం ఉంది దీని ద్వారా.